నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అలాగే ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని సినీ నిర్మాత ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తుంది సార్. సో దాని గురించి మీరేం చెప్తారు? గేమ్ చేంజర్ సినిమా ఇవాళ ఒక ప్రతిష్టాత్మకంగా మారింది. అటు దిల్ రాజుకి ప్రతిష్టాత్మకమే, మెగా ఫ్యామిలీకి ప్రతిష్టాత్మకమే. ఇంత ప్రతిష్టాత్మకమైన సినిమా ఇటీవల కాలంలోనూ పుష్ప 2 మనం అవునన్నా కాదన్నా ఎంత చెప్పినా సినిమా నిర్మాతలు చెప్పినంత కాకపోయినా సినిమా అయితే హిట్ అయింది కదా. డెఫినెట్గా అటు హిందీలోను తెలుగులోను మంచి స్కోర్ చేసింది సినిమా. ఈ పరిస్థితుల్లో ఈ గేమ్ చేంజర్ కూడా దీన్ని కూడా అంతకు మించి చెయ్యాలన్న ఒక సంకల్పం అయితే వీళ్ళలో కనపడుతోంది. ఆ దిశలో పవన్ కళ్యాణ్ గారిని పిలిస్తే ఎలా ఉంటుందని గత కొంతకాలంగా చర్చ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో, నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ ఫంక్షన్కి రాలా ఆయన. నాయకుడిగా వచ్చాడు, ప్రతిపక్ష నాయకుడిగా అంతకుముందు వచ్చాడు, కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఇప్పటి వరకు ఏ ఫంక్షన్కి అటెండ్ అవ్వాల. ఆయన గనక అటెండ్ అయితే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనేది అందరికీ తెలిసిన అంశం. సో ఆయన్ని తీసుకురావాలని దిల్ రాజు గారు చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటువైపు రామ్ చరణ్ గారు కూడా చెప్పే ఉంటారు, బాబాయ్ మీరు రావాలని. అయితే ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ ఈవెంట్ నిర్వహించాలి, విజయవాడలో పెట్టాలని భావిస్తూ ఉన్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ రాక కోసమే అక్కడ ప్లాన్ చేస్తున్నారు. ఏకకాలంలో ఇక్కడ పెడితే రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించవచ్చు, అక్కడ పెడితే పవన్ కళ్యాణ్, కానీ ఆంధ్రప్రదేశ్లో పెట్టి ఈ రేవంత్ రెడ్డి గారిని కూడా రమ్మంటాం అనేది భావ్యం కాదు, అలా జరగదు. సో బహుశా 2 రిలీజ్ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టే అవకాశం కూడా లేదు. ఇవాళ నాకు తెలిసి అక్కడే ఆంధ్రప్రదేశ్లో పెడతారు, విజయవాడలోనే పెడతారు. విజయవాడ దానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తారు. ఆయన కూడా రావటానికి సుముఖంగా ఉన్నారని మనకు వస్తున్న సమాచారం. డెఫినెట్గా వస్తారు. నెక్స్ట్ లెవెల్ బజ్ వస్తుంది సినిమాకి అనేది. ఇటువైపు రేవంత్ రెడ్డి గారిని పిలవాలంటే ఒక చిన్న సమస్య ఏంటంటే ఇప్పుడే కొంచెం హాట్గా ఉంది. సో ఇక్కడ నిర్వహణ కూడా కొంచెం ఇబ్బందికరం. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్లోని ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తే కూడా సముచితంగా ఉంటుంది. సక్సెస్ మీట్కి రేవంత్ రెడ్డి గారిని పిలవాలని కూడా ఒక ఆలోచన. సక్సెస్ మీట్ జరుపుతున్నప్పుడు ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని పిలిచి ఆయనతోటి, ఎందుకంటే ఈయన ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు, ఈయన పిలిస్తే ఆయన కాదనేది లేదు. డెఫినెట్గా తెలంగాణలో ఆయన ఎఫ్డీసీ చైర్మన్, ఆయనే నిర్మాత అయిన సినిమాకి రేవంత్ రెడ్డి గారిని పిలిస్తే డెఫినెట్గా వస్తాడు, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని భావిస్తున్నారు. అమెరికాలో ఇప్పటికే నిర్వహించిన ఈవెంట్ ద్వారా ఒక మంచి బజ్ వచ్చింది సినిమాకైతే, మంచి ఇది వచ్చింది. చిరంజీవి గారు కూడా ఈ సినిమా చూసి బాగుందన్నారని మొన్న దిల్ రాజు గారు కూడా కటౌట్ ఆవిష్కరణలో చెప్పారు. ఒకటి ఇప్పటి వరకు జరిగింది లక్నోలో జరిగింది అంత ఎఫెక్ట్ రాలా. లక్నోలో జరిగిన దానికి రావాల్సినంత ప్రచారం రాలేదు. రెండవది ఇక్కడ అమెరికాలో జరిగిన దానికి వచ్చింది ప్రచారం, కానీ అసలు రావాల్సింది మన తెలుగు రాష్ట్రాల్లో చేస్తేనే వస్తుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చేస్తా, మనకి ఆంధ్రప్రదేశ్లో చేస్తే డెఫినెట్గా మంచి ఒక అప్లాజ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు రావడం అనేది డెఫినెట్గా మినిమం ప్రేక్షకులు సినిమాకి మొదటి వారంలోనే చూడటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ ప్లాన్ అది. మొదటి వారంలోనే మొత్తం ఏదైతే పెట్టుబడి ఉందో ఆ పెట్టుబడి అంతా లాగేసేయాలి, బయటపడిపోవాలి, బ్రేక్ ఈవెన్ మొదటి వారంలోనే సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దిల్ రాజు గారు. అందుకోసమే పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తి కాదు, ఒక శక్తి. కాబట్టి ఆయన పిలవడం ద్వారా డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో అందరిని ఆకట్టుకున్నట్టయితే, ఆయన ఇవాళ ఒక వర్గం ప్రేక్షకులే కాదు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్నాడు. ఇవాళ ఒక పొలిటీషియన్గా, సినిమా వాడిగా ఒక వర్గం ప్రేక్షకులుగా ఆయన ఉండొచ్చు, కానీ పొలిటీషియన్గా ఆయన అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఆయనకి ఫ్యాన్స్గా మారిపోయారు పొలిటికల్గా. కాబట్టి ఇది అదనపు అడ్వాంటేజ్ గేమ్ చేంజర్కి అవుతుంది. కాబట్టి అక్కడ పిలుద్దామని భావిస్తూ ఉన్నారు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించారు అని మనకు వస్తున్న సమాచారం. కాకపోతే ఇప్పుడే చెప్పరు కాబట్టి కొంచెం దగ్గర పడే కొద్ది 4వ తారీఖు కానీ 5వ తారీఖు కానీ ఈవెంట్ నిర్వహించబోతా ఉన్నారు. ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారు చేస్తున్న క్యారెక్టర్ కూడా ఇందులో రాజకీయాలకి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ అంశాలన్నీ కూడా దిల్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారితో చెప్పినట్టుగా చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఐడియాలజీ ఏదైతే ఉందో ఆ ఐడియాలజీకి దగ్గరగా సినిమా ఉంది అనేది చెప్పారట ఆయన. మీ ఐడియాలజీకి దగ్గరగా ఉంది కళ్యాణ్ గారు, సో 4 ఏళ్ల క్రితమే రాసుకున్నాం కదని, కానీ ఇవాళ మొన్న జరిగిన సంఘటనలన్నింటినీ కూడా ఇందులో ప్రస్తావించినట్టుగా కూడా మనం చూడొచ్చు. ఈవీఎంల ట్యాంపరింగ్ కానివ్వండి, ఓటింగ్ జరిగే విధానం కానివ్వండి. సో ఒక పొలిటీషియన్కి గతంలో మీరు చూస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి
అప్పుడున్న ఎలక్షన్ కమిషనర్కి పెద్ద వార్ జరిగింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా కథను రూపొందించినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చొరకలు, పవన్ కళ్యాణ్ గారికి వీరతాళ్లు వేస్తారు సినిమాలో, అంటే ఈ క్యారెక్టర్ వైజ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు ఎలక్షన్ కమిషనర్ పాత్ర కూడా పోషించబోతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ టింట్ ఉంది కదా ఈ సినిమాలో, బట్ మనం హాజరైతే బాగుంటుందని కూడా ఆయన భావించారట. ఆయన తీసుకురాబోతున్నారు. సక్సెస్ ఈవెంట్కి మాత్రం రేవంత్ రెడ్డి గారు, చిరంజీవి గారు వీళ్ళిద్దరిని సక్సెస్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించాలని సినిమా యూనిట్ భావించింది. మంచి నిర్ణయమే, అవును సార్. ఇది చాలా సముచితమైన నిర్ణయం.